డబ్బు చూపించో బెదిరించో ఆ విశ్వం భార్య చేత కంప్లైంట్ వెనక్కి తీసుకునేలా చేస్తే అసలు పోలీసులే ఎంటర్ అవ్వరు. పదండి. ఓకే మేడం. మహేష్, నువ్వు కూడా వచ్చావా? యా, మీరు రమ్మన్నారని ఆనంది అశ్విన్ చెప్పినప్పుడు నేను పక్కనే ఉన్నాను. సో నేను కూడా వస్తానని వచ్చాను. మేడం, వెంటనే రమ్మన్నారు. ఆ విశ్వం దొరికాడా? ఇంకా లేదు, లోపలికి వెళ్దానండి. అలాగే మేడం. నమస్తే మేడం, రండి లోపలికి. పర్వాలేదు, ఇక్కడే మాట్లాడదాం. ఎస్ఐ గారు, ఆ విశ్వం దొరికాడా? దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. ఏంటి? ఆ విశ్వం మీకు దొరికి కూడా పారిపోయాడా? అవును. అసలు ఎక్కడ కనిపించాడు? విశ్వం తన ఇంటికి వెళ్ళాడు. వాడి భార్య ఇంట్లో ఉంచి బయట లాక్ చేసి నాకు చెప్పింది. నేను వెళ్ళి చూస్తే వాడు లేడు. అదేంటి సార్, తాళం వేసి ఉంటే అలా ఎలా పారిపోతాడు? అదే వాడి టాలెంట్. వెనక డోర్ నుంచి పారిపోయాడు. అయితే నేను చూసింది వాణ్ణి అని చెప్తే వీళ్ళు నమ్మలేదు. ఏంటి ఆనంది నువ్వు చెప్తోంది? అవును మేడం, మేం వెళ్ళిన చోట విశ్వంని నేను చూశాను. అవునా? లేదండి, ఆనంది ఎవరినో చూసి విశ్వం అనుకుంది. వాడి గురించి ఆలోచిస్తుంది కదా, అందుకే ఎవరినో చూసి విశ్వం అనుకుంది.